బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ వెనక్కి తగ్గారు. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపాలని EU దేశాలపై 10% టారిఫ్లు విధిస్తానన్న ట్రంప్ బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి టారిఫ్లు అమలు చేస్తామన్న హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుటెతో ఫలప్రదమైనటువంటి చర్చలు జరిగినట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. గ్రీన్లాండ్ ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్తు ఒప్పందానికి ఫ్రేమ్ వర్క్ సిద్ధమని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక ఈ నిర్ణయం అమెరికాకే కాకుండా నాటో మిత్ర దేశాలన్నింటికీ లాభదాయకమని తెలిపారు ట్రంప్. ఇక అంతకుముందు యూరోపియన్ యూనియన్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద ప్రక్రియను నిలిపివేయాలని యూరోపియన్ పార్లమెంట్ నిర్ణయించింది. గ్రీన్లాండ్ ను తన ఆధీనంలోకి తీసుకోవాలి అన్న ట్రంప్ డిమాండ్ ప్రణాళికను వ్యతిరేకించే యూరోపియన్ మిత్ర దేశాలపై సుంకాల బెదిరింపులకు నిరసనగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సచ్చినట్లుగా US అధ్యక్షుడు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.